వెల్కమ్ టు పిఎన్క్యూ ఎగ్జామ్స్. ఇప్పుడు మనకు ఏపీ పవర్ సెక్టార్ 2026 నోటిఫికేషన్ వచ్చినది. పవర్ సెక్టార్లో ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ట్రాన్స్కో, జెన్కో కామన్ ఎగ్జామ్. ఇది మనకు ఒక ప్లస్ పాయింటే. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మనకి సెలక్షన్ లిస్ట్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా, కామన్ ఎగ్జామ్ కాబట్టి ఒకే అవకాశం, కానీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మీకు జాబ్ సెటిల్, ఏదో పవర్ సెక్టార్లో మీరు సెటిల్ అవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే 52 days టైమే ఉంది మనకి, ఎక్కువ రోజు లేదు. కానీ 52 days అనేది మనకు సరిపోతుంది. మీరు కానీ ప్రిపరేషన్ కరెక్ట్గా స్టార్ట్ చేస్తే మీకు సరిపోతుంది. కానీ మీరు మీరు మైండ్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ కూడా ఈ ఎగ్జామ్కి మంచి వెయిటేజ్. ఓకేనా, మీరు టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్యాలెన్స్ చేస్తూ మీరు చదవాలి. ఓకేనా, మీకు ఎగ్జామ్ అనేది వెయిటేజ్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్ ఎలక్ట్రికల్, టెలికామ్, సివిల్కి కోర్ సబ్జెక్ట్స్ వచ్చి 70 మార్క్స్ ఉంది. ఓకేనా, 70 మార్క్స్. నాన్ టెక్నికల్ మీన్స్ నాన్ కోర్ వచ్చేసి 30 మార్క్స్. ఓకేనా, 30 మార్క్స్ వెయిటేజ్ 5 మార్క్స్ రీజనింగ్ ఉంది, 7 మార్క్స్ జనరల్ అవేర్నెస్, 5 మార్క్స్ ఇంగ్లీష్, 8 మార్క్స్ క్వాంట్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ 5 మార్క్స్. ఓకేనా, టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్. ఓకేనా, 70 + 30 మార్క్స్. ఓకేనా, టోటల్ 100 మార్క్స్. మీరు వచ్చేసి ఎగ్జామ్ టైం ఏమో ఎంత 3 hours. ఓకేనా, 3 hours ఉంది. ఓకేనా, ఆగస్టు 22 నుంచి 29 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఫస్ట్ టైం పవర్ సెక్టార్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా, ఈ విధంగా ఎప్పుడూ లేదు. మీరు ఎగ్జామ్ వచ్చేసి 3 hours కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ చాలా టఫ్గా ఉండొచ్చు, గేట్ లెవెల్లో క్వశ్చన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ గేట్ లెవెల్లో క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళు ఏం చెప్పారంటే మనకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 1 మార్క్ మాత్రమే క్యారీ చేస్తుంది. ప్లస్ అంత టఫ్ ఎగ్జామ్ అందరికీ కష్టమే, కానీ అంత టఫ్ ఏమి ఉండదండి. బట్ నాన్ టెక్నికల్ ప్లస్ పాయింట్ చెప్తాను చూడండి. రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్. దీంట్లో డిఫికల్టీ క్వశ్చన్స్ అన్నీ, లెంతీ క్వశ్చన్స్ అంటే ఏముండవండి. మీకు తెలిస్తే ఆన్సర్ వితిన్ 30 secondsలో మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా, ఇలాంటి సబ్జెక్ట్స్లో మీరు టైం సేవ్ చేసుకొని జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ టైం సేవ్ చేసుకుని మీ టెక్నికల్ యూజ్ చేసుకోవచ్చు. క్వాంట్ యాప్టిట్యూడ్ ఇంకా నీట్గా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా వచ్చేసి మనకు 70 + 30. టెక్నికల్ వచ్చేసి 70 మార్క్స్కి ఎవరు మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్టూడెంట్స్ ఉంటే 200 స్టూడెంట్స్ వచ్చి సీరియస్ ఉంటుంది, బాగా ఎక్కువ చదువుతారు. వాళ్ళు మాత్రం 50 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు, 70లో 50. నాన్ టెక్నికల్ మాత్రం, టెక్నికల్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు నాన్ టెక్నికల్ అంత ఉండరు. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే అట్లీస్ట్ 20 మార్క్స్, 30కి 20 మీరు కరెక్ట్గా చేయగలిగితే నో నెగిటివ్ ఉంది, అదొక ప్లస్ పాయింట్. 30కి 20 మార్క్స్ అంటే టోటల్గా 70 మార్క్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి జాబ్ కన్ఫామ్గా వస్తుంది. సో టెక్నికల్లో మ్యాక్సిమం కష్టపడితే మీరు 50-55 వరకు పోవచ్చు. కానీ నాన్ టెక్నికల్ అనేది ఇప్పటి నుంచి చదివితే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మీకు బ్యాక్గ్రౌండ్లో పెద్దగా జనరల్ స్టడీస్ ఏమైనా తెలియదు అంటే ఇప్పటి నుంచి చదివితే మాత్రం 30కి 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఈజీ. ఓకేనా, లేకపోతే చాలా కష్టం. మీరు ఓన్లీ టెక్నికల్ని ఎంత కష్టమైనా వాళ్ళు డిఫికల్ట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 70లో వచ్చేసి ఈజీ వచ్చి 20 ఇచ్చినా, మోడరేట్ 30 ఇచ్చినా, ఫుల్ డిఫికల్ట్ క్వశ్చన్స్ 20 ఉంటాయి. మీరు ఆ 20 సాల్వ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా, సో మోడరేట్, ఈజీ సాల్వ్ చేసి డిఫికల్ట్ 1 or 2 అటెంప్ట్ చేసినా మీకు 52 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన లక్ బాగుండి మీరు అన్ని బొబ్బులు చేస్తారు కాబట్టి 3-4 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వచ్చు. సో అరౌండ్ 55 క్వశ్చన్స్ మీరు టెక్నికల్ తెచ్చుకున్న. నాన్ టెక్నికల్ అనేది చాలా ఇంపార్టెంట్. 30కి 20 అప్పుడు టోటల్ మార్క్స్ వచ్చేసి మీకు 75 వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా 100% మీకు జాబ్ రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ కాదు, వెయిటేజ్ వచ్చేసి సర్క్యూట్స్ వచ్చేసి మనకు 10 మార్క్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసి ప్రీవియస్ ఎగ్జామ్స్ చూసి ఇవి వెయిటేజ్ ఇస్తున్నాం మీకు. సరేనా, 13 మార్క్స్కి వచ్చేసి ఎలక్ట్రికల్ మిషన్స్. పవర్ సిస్టమ్ వచ్చేసి 15 మార్క్స్. కంట్రోల్ సిస్టమ్ అండ్ యూటిలైజేషన్ అది వచ్చేసి 8 మార్క్స్. నెక్స్ట్ లైన్ మెజర్మెంట్స్ వచ్చేసి 6 మార్క్స్. అన్లాగ్ అండ్ డిజిటల్ 10 మార్క్స్. పవర్ ట్రానిక్స్ 8 మార్క్స్. సో టోటల్గా మీకు 70 మార్క్స్కి వస్తుంది టెక్నికల్.
సో ఎప్పుడైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో ఈ మూడు వచ్చేసి కోర్ సబ్జెక్ట్స్. మనకు మోస్ట్లీ దీంట్లోనే మనకు అవుట్ ఆఫ్ 70 40 క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా, 35 to 40 క్వశ్చన్స్, అరౌండ్ 50 to 60% వెయిటేజ్ ఉంటుంది. కంట్రోల్ సిస్టమ్ మెజర్మెంట్స్ మీకు ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. మీరు 2-3 టైం రివైజ్ చేస్తే మీరు 100% ఆన్సర్ చేయొచ్చు. అన్లాక్ డిజిటల్ బేసిక్స్లో వస్తాయి మీకు. ఓకేనా, ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్. సో పవర్ ట్రైనింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అది మీరు చదువుకోవచ్చు. ఓకేనా, సో ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రం మీరు బాగా రివైజ్ చేయండి. ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్. ఓకేనా, మెజర్మెంట్స్ నుంచి సెలెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి, నీట్గా చదివితే చాలు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏపీఎస్పీడీసీఎల్ పవర్ సెక్టర్ వచ్చేసి నాన్ టెక్నికల్ కోర్స్ మాత్రం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. నాన్ టెక్నికల్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీకు దానికి మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. 10 గ్రాండ్ మాక్ టెస్ట్. ఆల్రెడీ మీకు వచ్చేసి ఇప్పుడు మా యాప్లో వచ్చేసి రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటే, ఇంగ్లీష్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు. ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రమే అప్లోడ్ చేయలేదు. 1 వీక్ లోపల మీకు అప్లోడ్ అవుతుంది. ఓకేనా, మీకు ఈ ఎగ్జామ్స్ పెట్టాక మీరు అది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థియరీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కోర్స్ తీసుకుంటే మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఈ కాపీ, సాఫ్ట్ కాపీ మాత్రం ప్రొవైడ్ చేయగలం, హార్డ్ కాపీ లేదు. మీకు సాఫ్ట్ కాపీ వస్తుంది, ప్లస్ పీడిఎఫ్, మీ గ్రాండ్ టెస్ట్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది ఫ్రీగా. ఓకేనా, నాన్ టెక్నికల్కి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా నాన్ టెక్నికల్ వచ్చేసి మ్యాక్సిమం చదవండి, స్కిప్ చేయొద్దు. 30 మార్క్స్ అనేది చాలా వెయిటేజ్ ఇచ్చారు. ప్లస్ లాస్ట్ టైం నాన్ టెక్నికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ నాన్ టెక్నికల్ ఇచ్చారు. చాలామందికి రీజనింగ్ యాప్టిట్యూడ్ కొంచెం ఫాస్ట్గా చేయడం అలవాటు ఉంటుంది, కానీ ఈసారి ఏం చేశారు, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఇలా ఇచ్చారు. డిఫరెంట్ పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్ డైలీ చదవాలి. మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మేము పీడిఎఫ్ చేసి పెడతా ఉంటాం. మీరు రివైజ్ చేసుకుంటే చాలు. డే బై డే పెడతాం, నిన్న నుంచి ఈరోజు పెడతాం, అలా పెడతాము. మీరు డైలీ 2 hours Q&A ఎగ్జామ్స్ మీరు స్పెండ్ చేస్తే నాన్ టెక్నికల్కి గ్యారంటీ ఇవ్వగలం. ఓకేనా, 30కి అఫ్కోర్స్ 30 రాకపోయినా అట్లీస్ట్ 25 మార్క్స్ స్కోర్ చేసేట్టు మేము ట్రై చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో మాది వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేస్తే Q&A ఎగ్జామ్స్ ఈ లోగో కనిపిస్తుంది, బల్బ్ లోగో కనిపిస్తుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకున్నాక రీసెంట్లీ న్యూ కోర్స్ Q&A ఎగ్జామ్స్ ఈ యాప్ డౌన్లోడ్ చేసిన రీసెంట్లీ మీ హెడ్డింగ్లోనే మాది డిస్ప్లే అవుతుంది న్యూ కోర్స్. మీరు కోర్సెస్ వెళ్ళినా ఓకే, ఇలా హెడ్డింగ్లో డిస్ప్లే అవుతుంది. మీరు టచ్ చేసి పేమెంట్ పే చేసి చాలా మినిమం అమౌంట్ ఉంది. ఓకేనా, బయట ఇన్స్టిట్యూట్లో మీరు 10,000 20,000 కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంత అవసరం ఉండదు, చాలా తక్కువ అమౌంట్ మీకు ఈ 4 సబ్జెక్ట్స్ వస్తాయి, 5 సబ్జెక్ట్స్. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.